హలో! గుడ్ ఈవెనింగ్ సార్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎక్కడుండి? హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి సార్. చెప్పండి. క్రెడిట్ కార్డ్ బేస్ మీద లోన్ ఆఫర్ ఉంది. 5,70,000 రిక్వైర్మెంట్ ఉందా అమౌంట్? ఉంది. సారీ? ఉంది. అంటే ఇది బ్రాంచ్‌లో ఏమైనా కాల్ చేసారా? బ్రాంచ్ వాళ్ళు ఏమైనా? చేయలేదు. ఎంత రిక్వైర్మెంట్ ఉంది సార్ 5,70,000లో అమౌంట్? మొత్తం కావాలి. ఇస్తే 10 లాక్స్ కూడా కావాలి. ఇది 5,70,000కి 5,70,000 క్రెడిట్ అయిపోతుంది సార్ మనకి. జీఎస్టీ గానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఫీస్ అలా ఏం లేదు సార్. చేసేయండి. ఫుల్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది అకౌంట్‌కి. చేసేయండి. సారీ సార్? చేసేయండి. అంటే ఎన్ని మంత్స్ పెట్టుకుంటారు ఈఎంఐ? ఎన్ని ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుంటారు? మళ్ళీ కట్టాలా? మరి తీసుకున్నది కట్టాలి కదా సార్. అంటే అడగకుండానే ఇస్తారు కదా! ఫ్రీ ఏమో అనుకుంటున్నాం. అది ప్రీ అప్రూవ్డ్ అడగకుండా ఇవ్వట్లేదు సార్. ఆఫర్ ఉందని చెప్తున్నాను సార్. రిక్వైర్మెంట్ ఉంటే మీరు తీసుకుంటారు, లేకపోతే లేదు కదా సార్. ఆహా! డబ్బులు ఎవరికి అవసరం ఉండవు? అదే సార్, మీకు నీడ్ ఉంటే లోన్ తీసుకుంటారంటే చెప్తే నేను ప్రాసెస్ చేస్తాను సార్ ఇక్కడ. అదే సార్ 5,70,000లో ఈ అమౌంట్ ఉంది కదా, ఎన్ని ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుంటారు? ఎన్ని ఇయర్స్ పెడితే బాగుంటది చెప్పండి? ఇది 5 ఇయర్స్ ఉంటుంది సార్ మనకి టెన్యూర్. ఈ 5 ఇయర్స్ లో మీరు ఎప్పుడన్నా తీసుకున్న అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా, ఇంట్రెస్ట్ ప్లస్ పేమెంట్ కలిపే ఈఎంఐ వస్తుంది ఎవ్రీ మంత్ మనకి. 5 ఇయర్స్ తీసుకున్నట్టయితే మీరు ఎప్పుడన్నా ప్రీ క్లోజ్ చేసేసుకోవచ్చు 3 మంత్స్ తర్వాత. మీకు ప్రీ క్లోజింగ్ ఆప్షన్ ఉంది అంటే 5 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకోండి. లేదు మేడం నేను 1 or 2 ఇయర్స్ క్లియర్ చేసేస్తాను ఈ అమౌంట్ ఒక కొన్ని రోజుల్లో ఆర్ కొన్ని మంత్స్ ఆర్ 1 year or 2 years అంటే 1 year 2 year పెట్టుకోండి. నేను ఎప్పుడు క్లోజ్ చేస్తానో నాకు తెలియదు అనుకుంటే కనుక 5 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుంటే మనకి మంత్లీ తక్కువ కడతారు కదా. ఇన్ కేస్ ఎప్పుడన్నా మనీ సెట్ అయితే క్లోజ్ చేసేయడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి క్లోజ్ చేసేయచ్చు. మరి కట్టడానికి ఏదైనా మంత్ కట్టడానికి డబ్బులు లేకపోతే? కట్టాలి సార్ మనకి. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ మీకు బిల్ డేట్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ అప్పుడే వస్తుంది మనకి ఇది కూడా అప్పుడే. ఓకే. అంటే ఆగరా డబ్బులు కట్టకపోతే? ఏదైనా ఒక మంత్ ఉండదు. అప్పుడు ఎట్లా? అంటే ఎవ్రీ మంత్ కట్టాలి సార్. ఎందుకంటే మళ్ళా లోన్ అమౌంట్ తీసుకున్నారు కదా, ఈఎంఐ ఏ ఈఎంఐకి ఆ ఈఎంఐ పే చేసేసుకోవాలి ఎవ్రీ మంత్. 1 or 2 days ఏమైనా అయితే లేట్ పేమెంట్ కి ఛార్జ్ యాడ్ అవుతుంది తప్ప ఏం కాదు. బట్ పేమెంట్ చేసుకోకపోతే డే వైజ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయిపోతుంది కదా మీకే. అవునా? ఎంత పడుతుంది? అంటే అదే తీసుకున్న అమౌంట్ వచ్చే ఈఎంఐ బట్టి డే వైజ్ క్యాలిక్యులేట్ అవుతుంది సార్. ఎగ్జాక్ట్ గా మనం చెప్పాలని. ఎంత వస్తుంది? ఏంటి సార్? ఎంత వస్తుంది చెప్పండి అంటున్నా. అంటే ఎన్ని ఇయర్స్ కి ఈఎంఐ చెప్పమంటారు? 5 ఇయర్స్ చెప్పండి. 5,70,000 కి 5 ఇయర్స్ కి చెప్పమంటారా? టోటల్ ఫుల్ అమౌంట్ కి రిక్వైర్మెంట్ ఉందా సార్ 5,70,000? నేను ఏమంటున్నా, ఏంటి సార్? మీరు 50 lakhs ఇచ్చిన కూడా తీసుకుంటాను నేను. అంత తీసుకుంటున్నా. అదే సార్, ఇప్పుడు నేను ఇంత మాట్లాడి వేస్ట్ అవ్వకూడదు కదా సార్. అంటే నాకు కూడా వేరే వాళ్ళతో ఉంటుంది, టార్గెట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు 5,70,000 రిక్వైర్మెంట్ ఉందంటే నేను ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఓకే అంటేనే అప్పుడు ప్రాసెస్ చేద్దాం. లేదు మేడం నాకు తర్వాత తీసుకుంటాను అంటే ఓకే ఫైన్ సార్, నేను ఇక్కడ అప్డేట్ పెట్టుకోవాలి కదా, అందుకు నేను మాట్లాడుతున్నాను. కాల్ చేసి చెప్పడానికే కదా. కాల్ చేసి చెప్పడానికే సార్, మీకు ఉపయోగం లేకుండా నేను చెప్పే వేస్ట్ కదా, అది నేను అంటుంది. మీరు కాల్ ఎందుకు చేసిర్రు? అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే కదా సార్. నేను నార్మల్ గా టెలికాలర్ కాదు, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను టెలికాలర్ కాదు, నేను బ్యాంక్ ఎంప్లాయీ మెదక్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నాను. వినండి, అడగకుండానే కాల్ చేసిర్రు. అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏంది ప్రాబ్లం? అడగకుండా కాల్ చేసామంటే ఇక్కడ బ్రాంచ్ లో మాకు క్రెడిట్ కార్డ్ ఇచ్చాం కాబట్టి మేము బ్రాంచ్ కాల్ చేసాం, మెదక్ బ్రాంచ్ నుంచి. ఎన్నిసార్లు ఫోన్ చేసిర్రు ఈ రోజే? మీకు కాల్ వచ్చిందని చెప్తే మేము వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేస్తాం కదా సార్. మీరు ఇప్పుడు నేను డ్రైవింగ్ లో ఉంటాను. మీ కాల్ లిఫ్ట్ చేస్తే కట్ చేసే లోపు ఏమైనా అవుతుంది, ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? సార్ మీరు డ్రైవింగ్ లో ఉన్నారో ఎక్కడున్నారో మాకు తెలియదు కదా సార్. మీరే అంటున్నారు నాకు 50 lakhs నీడ్ ఉందని. అలానే నిజంగా ఒక పర్సన్ కి నీడ్ ఉన్న పర్సన్ కి అమౌంట్ ఉన్నది తిరుగుతాడు కదా అమ్మా. ఏంటి సార్? నిజంగా నీడ్ ఉన్నాడు బ్యాంక్ వస్తాడు కదా. బ్యాంక్ వచ్చా రాకపోయినా ఫస్ట్ వాళ్ళకి తెలియాలి కదా సార్ లోన్ అనేది వస్తుందని. అవసరం ఉందో బ్యాంక్ వచ్చి తెలుసుకుంటాడు కదా. నీ ఫోన్ కోసం ఏం వెయిట్ చేస్తా కూర్చోడు కదా.
నేను నా ఫోన్ కోసం వెయిట్ చేస్తాడని చెప్పట్లేదు సార్. మీకు తెలుసు. అంటే నాకు లోన్ వస్తది. నేను బ్రాంచ్‌కి వెళ్తే అక్కడ ఏమైనా చెప్తారేమో. కొంతమందికి అలా తెలియదు కదా! లోన్ తెలియకుండా ఇలాంటివి కూడా ఎవరు వస్తదని. తెలియనోడు లోన్ ఎందుకు తీసుకుంటాడు? లోన్ తీసుకున్నోడు తెలీదు అనట్లేదు సార్ నేను. లోన్ ఇలా వస్తదని తెలియనివాడు ఉంటాడు కదా! ఎవరికి పడితే అట్లా వాడికి ఆఫర్ ఇవ్వడు కదా ఎవరికి సార్. నీకు తెలీదా లోన్ ఏంటి సార్? ఏంటి? ఇప్పుడు చదువుకోనోళ్ళు వచ్చి ఇక్కడ లోన్ కావాలి అంటే మీరు ప్రాసెస్ చెప్పరా? ఎవరికి పడితే వాళ్ళకి ఆఫర్ ఉండదు కదా సార్. ఎవరికి పడితే వాళ్ళకి లోన్ ఆఫర్ ఇచ్చేయలేం ఎక్కడ కదా మేము. అనుకోనమ్మా, ఏదో ఒక దాంట్లో అయితే లోన్ అయితే ఇప్పిస్తారు కదా మీరు. ఇప్పియరా? లోన్ అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇప్పించడానికి అవ్వదు సార్. నేను ఇప్పటికీ మీకు అదే చెప్తున్నాను. ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ ఉంటేనే ప్రాసెస్ చేయడానికి అంటే మీ అవుతుంది. బ్యాంక్ లో లేకపోతే ఓన్లీ నాకేం. ప్రీ అప్రూవ్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తుర్రా లోన్స్? ఇంకా ఎవరికి ఇవ్వట్లేదు? అగ్రికల్చర్ కి ఇవ్వట్లేదు, గోల్డ్ కి ఇవ్వట్లేదు, పర్సనల్ ఇవ్వట్లేదు, ఏ లోన్స్ ఇవ్వట్లేదా? అది ఎన్నో డాక్యుమెంట్స్ పెట్టుకోను కదా సార్. మీరు ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకుండా ₹1 ఇంట్రెస్ట్ నా ఓన్లీ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్ ఎలా ఇచ్చిర్రు? ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఇచ్చిరా క్రెడిట్ కార్డ్ నాకు? ఆల్రెడీ మీకు బ్యాంక్ సబ్మిట్ చేస్తారు కదా డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ అంటే మీ సరిపోతాయి దగ్గర కదా. డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదంటారు కదా, లేదంటే అవును అడుగుతారు కదా సార్. డాక్యుమెంట్స్. అదే సార్. అందుకే మీకు అంటే అలా నేను ఏది ఆల్రెడీ ఇవ్వకుండా వచ్చి తినమ్మా, అంటే నేను ఆల్రెడీ ఇచ్చున్నా కాబట్టి ఇప్పుడు నా డాక్యుమెంట్స్ అడగట్లేదు మీరు. అవును సార్. అంటే దేనికైనా డాక్యుమెంట్స్ పడతాయి కదా. పడతాయి సార్. అంటే ఫస్ట్ ఇవ్వనోడు తర్వాతనే ఇచ్చి తీసుకుంటాడు కదా లోను. లోను ఇప్పుడు నాకు ₹1 కూడా లోన్ ఆఫర్ రాదు సార్. నేను వెళ్ళి తీసుకోవడానికి కూడా అవ్వదు. ఎందుకంటే నాకు క్రెడిట్ ఇప్పుడు మీరు కార్డ్ లేదు. పర్సనల్ లోన్ నాకు పెట్టుకుంటే రాదా? శాలరీ లేదు. రాదు సార్. ఎందుకంటే నాకు పర్సనల్ లోన్ రాదా? రాదు. పర్సనల్ లోన్ తీసుకోవాలంటే గోల్డ్ లోన్ 25,000 పెట్టుకుంటే అబోవ్ రాదా? శాలరీ ఉంది. గోల్డ్ లోన్ మనం ఏదైనా ఇన్కమ్ పెడితే పెట్టుకుంటే వచ్చేది వస్తుందా వేరు. రాదా? గోల్డ్ లోన్ కి ఇన్కమ్ ఎందుకు పెడతారమ్మా? గోల్డ్ పెడితే అయిపోయింది కదా. నా దగ్గర గోల్డ్ లేనప్పుడు నేను ఎలా పెడతాను సార్? మరి ఎట్లా వస్తుంది చెప్పు? ఇప్పుడు మీకు ఏవి ఉమ్. పెట్టకుండా పుక్కట్లో డబ్బులు ఇస్తున్నామో అదే ఈఎంఐ అంటే కట్టుకోండి పుక్కట్లో అంటే పుక్కట్లో అంటే ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడగరా అందుకే మీరు? మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయట్లేదు కదా. మిమ్మల్ని అవును, గోల్డ్ నువ్వు ఏం పుక్కట్లో అన్నావు పెట్టమనట్లేదు కదా. కదా. పుక్కట్లో అన్నావు కదా, అంటే ఇప్పుడు నాకు మళ్ళీ డబ్బులు రిటర్న్ కట్టమని అడగరా? అంటే రిటర్న్ లో కట్టమని అడగకపోతే పుక్కట్లో కదా అది. మీరు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయట్లేదు కదా. గోల్డ్ డాక్యుమెంట్స్ పెట్టట్లేదు కదా. కాదమ్మా, డాక్యుమెంట్స్ కాదు, నువ్వు పుక్కట్లో అన్నావు కదా. ఇప్పుడు నేను డబ్బులు రిటర్న్ కట్టాల్సిన అవసరం లేదా పుక్కట్లో అంటే? నా ఇంట్రెస్ట్ తీసుకోరా మీరు? అదే సార్ మీరు గోల్డ్ పెట్టుకుంటే రాదా అన్నారు కదా. నా దగ్గర గోల్డ్ లేదు. నాకు ఎలా ఇస్తారు లోన్? ఇంట్రెస్ట్ రేట్ నాకు గోల్డ్ మీద ఇంకా తక్కువ వస్తుంది కదా. సరే సార్ మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. నేను ఫోర్స్ చేసి ఇదే తీసుకోండి సార్ అంటే అప్పుడు నాది తప్పు అవుతుంది. మీరు అవును, ఇట్లా నా టైం వేస్ట్ అట్లాంటప్పుడు చేయడం కరెక్ట్ కాదు కదా. ఎవరి టైం ఎవరు వేస్ట్ చేస్తున్నారు? నువ్వు నాకు ఫోన్ చేసి నా టైం వేస్ట్ చేస్తున్నావు, నేను నీకు ఫోన్ చేసి నీ టైం వేస్ట్ చేసినా? మీకు రిక్వైర్మెంట్ ఉంటే సార్ ఇలా మాట్లాడతారా? ఉందని చెప్తున్నా కదా రిక్వైర్మెంట్. మరి తీసుకోండి అలాంటప్పుడు ఈ 5 ఇయ్యు lakhs మరి, ఎంత వేసేయి అకౌంట్ లో, ఇంకేంది. అకౌంట్ నెంబర్ ఉండుంటది కదా మీ దగ్గర. అకౌంట్ నెంబర్ ఉన్నా లేకపోయినా అది కాదు కదా సార్. మీరు ఉమ్. అమౌంట్ తీసుకున్నప్పుడు మీరు ఈఎంఐ కట్టుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా. డబ్బులు కడుతున్నాం అంటే దేనికి మీరైనా. దేనికి? ఇప్పుడు లోన్ తీసుకుంటారు. నేను అవును, పేమెంట్ ఎట్లా ఇస్తాను సార్? అంటే మీరు ఎన్ని ఇప్పుడు సంవత్సరాలు కట్టుకుంటారో మీకు తెలియాలి కదా. చెప్పినా కదా 5 years అని. 5 years అని చెప్పినా కదా. ఒక నిమిషం సార్ చెప్తాను. 5 years కి ఎంత ఈఎంఐ పడుతుందో ఎంత క్యాలిక్యులేట్ అవుతుందో అని చెప్తాను. చెప్పండి. చెప్పండి. మీకు 5 years కి మంత్లీ ఈఎంఐ వచ్చేసి ₹14,031 సార్. 5 years కి 5 years కి మీరు కట్టే ఈఎంఐ అంటే ఇందులో ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ లో మనీ కూడా యాడ్ అయ్యి నెలకి మీరు ₹14,031 కట్టుకుంటారు. ఈ ₹14,031లో మీరు 1% జిఎస్టీ లేదు. అండ్ మీకు చార్జెస్ ఉంటాయి. అంటే లోన్ తీసుకున్నప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్, ఆ ప్రాసెసింగ్ ఫీజ్ లేదు. డాక్యుమెంట్ చార్జెస్ కూడా ఎటువంటి చార్జెస్ లేదు. ఓన్లీ మీరు లోన్ ఎంతైతే ఇంట్రెస్ట్ వచ్చిందో దానికి మాత్రమే కలిపి ఈఎంఐ కడతారు. ఎక్స్ట్రా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అంటే లేదు. నేను ఇప్పుడు 5,70,000కి మొత్తం ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాను నేను? 5,70,000కి మీరు ఈ 5 సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ పే చేసేది ₹2,71,888. అంటే నెలకి ఎంత పడుతుంది? ఒక్క నిమిషం సార్ నేను చెప్తాను. డైరెక్ట్ ఫార్మసీలో స్టాక్ అడ్జస్ట్మెంట్ కి అది కొట్టు మీరు మంత్లీ ఎంత కడుతున్నారంటే 14,000లో 4,500 ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఓకే. 5 లక్షలకి ₹14,031 కదా మీరు నెలకు కడుతుంది. ఆ ₹14,031లో 4,500 ఇంట్రెస్ట్ కడుతున్నారు. 5,077 లక్షలు సారీ 5,070,000కి 5,70,000. ఓకే. ఇప్పుడు నేను ఇవే డబ్బులు మీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాను, మీకు లోన్ కింద ఇస్తాను నేను. నాకు నెలకు అంత అమౌంట్ ఇచ్చేస్తారా?
అది మీరు పెట్టుకునేది దానికి ఇంత పర్సెంట్ రాదు కదా సార్ మనకి. ఎందుకు? అది ఎఫ్డి అవుతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది మనకి. ఎఫ్డి కి ఫిక్స్డ్ డిపాజిట్ కి దానికి మనకి ఇక మీరు దేని కింద తీసుకోండి, 7% నేను కదా. బ్యాంక్ ఇచ్చేస్తాను అమౌంట్. మీరు నాకు నెల నెల కింద వడ్డీ కట్టేస్తారా 5 years వరకు? నాకు 14,000 కూడా వద్దు, కొంచెం తక్కువనే కట్టండి, 13,500 కట్టండి ఎవ్రీ మంత్. అది వెంటనే చేయాలమ్మా. గంటలు అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఒక 2 గంటలు కాదు 3 గంటలన్నా మీకు అది అర్థమయ్యేలాగా అది ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటానంటే నేను చెప్తాను సార్. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే ఇక్కడ మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఇదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కస్టమర్ తో నేను ఇంకో గంట అయినా మాట్లాడుకోవచ్చు కదా సార్. అందుకే అడుగుతున్నాను. మళ్ళా మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఇంకో గంట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మాకు మెసేజ్ పెట్టాలి, ఏ టైం మీకు కాల్ చేయొచ్చు, మీరు ఇంట్రెస్టెడా కాదా అని చెప్పి. అప్పుడు నేను అదే చెప్తున్నాను మీకు. మళ్ళా నేను టెలికాలర్ ని కాదు, నేను బ్యాంక్ ఎంప్లాయీని సార్. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి నేను క్లోజ్ చేయాలి అంతేగాని మీరంతా చెప్పేదంతా మీరు చెప్పేదంతా ఒకళ్ళు చేస్తారు, వాళ్ళ జాబే అది సార్. నా జాబ్ అది కాదు. నేను మెసేజ్లు పెట్టుకొని కూర్చునే జాబ్ నాది కాదు. నాకు ఏంటంటే లోన్ అమౌంట్ ఉంది, కావాలంటే చెప్పి రిక్వెస్ట్ చేసి ప్రాసెస్ చేస్తాం. ఏంటి సార్? బ్యాంక్ నుండి ఇస్తున్నారా? హెడ్ ఆఫీస్ గచ్చిబౌలి, డిలాయిట్ ఆపోజిట్ మీనాక్షి టెక్ పార్క్ హెడ్ ఆఫీస్. నార్మల్ బ్రాంచ్ కూడా కాదు, డైరెక్ట్ హెడ్ ఆఫీస్ నుంచే కాల్ చేస్తున్నాను. ఈవెన్ వాట్సాప్ నాకు వన్ ఆఫ్ ద బ్రాంచ్ మెదక్. నాకు అసైన్ అయినవి బ్రాంచెస్ ఉంటాయి, 4-5 బ్రాంచ్, అందులో వన్ ఆఫ్ ద బ్రాంచ్ మెదక్. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఇప్పుడు ఈ విధంగా స్టార్ట్ చేసారా? సారీ, హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఈ పని స్టార్ట్ చేసారా ఇప్పుడు అంటున్నా? ఈ పని అంటే అందరికి ఫోన్ చేసి సతాయించడం. మీరే కదా సార్ సతాయిస్తున్నారు, మేమెందుకు సతాయిస్తాం? నేను మీకు కాల్ చేస్తాను, మీరు నాకు కాల్ చేస్తారా సతాయించడానికి? ఎవరికి కాల్ చేసాం అన్నది పాయింట్ కాదు సార్, ఎవరు ఆర్గ్యుమెంట్ రైజ్ చేస్తారు అన్నది పాయింట్. ఇప్పుడు ఫోన్ చేయడమే పని, కానీ మాకు ఫోన్లన్నీ అటెండ్ చేయడమే పని కాదు కదా. మా వర్క్ ఇది సార్, మీరు అన్నది కరెక్టే. ఫోన్ చేయడమే పని అంటే మా వర్క్ ఇదే. బట్ మీరు ఆ వర్క్ బండి మీద ఉంటాము. అదే సార్, మీరు బండి మీద నేను బండి మీద నుండి పడిపోయినా, ఇప్పుడు మీ ఫోన్ వల్ల బండి పైన పడిపోయినా, ఎవరు తీసుకుంటారు సార్? అలాంటప్పుడు మీరు బండి మీద ఉండండి సార్, అవును అది నేను చెప్తాను కదా. అది నీ ఫోన్, ఇప్పుడు ఆఫీస్ అర్జెంట్ ఫోన్ వస్తుంది, లేపకుండా ఎట్లా? ఆఫీస్ నెంబర్ సేవలు ఉంటాయి కదా సార్ మీకు కూడా. అంటే తీసి చూసే లోపు యాక్సిడెంట్ అయితే అది ఆఫీస్ నంబర్ కాదు, ఎలా తెలుస్తుంది? తీసి చూస్తేనే తెలుస్తుంది కదా. తీకండి సార్, ఎవరు తీయమన్నా? నేను చెప్పాను తీయమని ఫస్ట్. అయితే ఇప్పుడు నీ వల్ల ఇప్పుడు నేను ఆఫీస్ కాల్ తీయొద్దా? అప్పుడు మీకు ఫోన్ ఇంపార్టెంట్ కాదు కదా సార్. ఫస్ట్ మన పర్సన్, నీ కాల్ ఇంపార్టెంట్ కాదు, ఆఫీస్ కాల్ ఇంపార్టెంటే కదా. ఏదో పని మీద ఫోన్ చేస్తారు నాకు ఆఫీస్ వాళ్ళు. మీకన్నా ఆఫీస్ కాల్ ఇంపార్టెంటా సార్ మీకు? అంటే లైఫ్ గ్రూప్ కన్నా మీకు ఆఫీస్ ఇంపార్టెంట్. నీ ఫోన్ కన్నా ఆఫీస్ కాల్ ఇంపార్టెంట్ నాకు, నీ కాల్ కన్నా నాకు ఆఫీస్ కాల్ ఇంపార్టెంట్ కదా. ఆఫీస్ మరి ఆఫీస్ కాల్ లిఫ్ట్ చేసేటప్పుడు మీకు ఏదైనా అయితే సార్ మరి ఎందుకు అవుతుంది? ఆఫీస్ అయితే ఏం అవ్వదు, బండి మీద డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడొచ్చు. అవును, ఎందుకంటే మరీ అర్జెంట్ ఉంటే తప్ప వాళ్ళు ఫోన్ చేయరు. రోజుకి ఒకటో వారానికి ఒక్కోసారి చేస్తారు. మీలాగా రోజుకి 10 మంది ఫోన్ చేయరు కదా. మీ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటునమ్మా, మీ దగ్గర నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి రోజుకు 10 ఫోన్లు వస్తున్నాయి. ఆఫీస్కి వెళ్లే లోపు 10 మంది ఫోన్ చేస్తారు. ఆఫీస్ వాళ్ళు 10 రోజులకు ఒకసారి చేస్తారు. ఏంటి ఆప్షన్ పెట్టుకోండి సార్. అవును, అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఎన్నిసార్లు చెప్పినా మీకు? ఏదో ఒక నంబర్ ఫోన్ చేస్తారు. ఎన్ని నంబర్స్ బ్లాక్ చేసి తెలుసా మీ నంబర్స్? ఇప్పటిదాకా 40 నంబర్స్ బ్లాక్ చేసినాం. ఇవి 40 నంబర్స్ బ్లాక్ చేసినా మళ్ళీ వస్తాయి. అందుకే మీరు వెళ్ళి చెప్పండి. ఆల్రెడీ చెప్పిన బండ బూతులు తిట్టినా అయినా కూడా మళ్ళా చేస్తారు. మీరు పెట్టుకోవచ్చు కదా, నేనే ఏం పెట్టాలమ్మా? మాకు రాదు సార్, మాకు ఆప్షన్ ఉంటే మేమే పెడతాం కదా. ఇంత తిట్టించుకోవాలని మాకు బ్లాక్ లిస్ట్ లో పెట్టండి నా నంబరు. నేను పెట్టుకుంటాను పర్సనల్ గా నా ఫోన్ లో బ్లాక్ లిస్ట్. నీకు మళ్ళీ నేను ఎందుకు చేస్తామా? నీకెందుకు చేస్తా నేను మళ్ళీ ఫోన్? నా నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకోవడానికి నేను నీకు ఎందుకు చేస్తా? మళ్ళీ నేను చేయను కదా. మీకు వేరే వాళ్ళు చేయకూడదంటే మీ నెంబర్ పెట్టుకోవాలి. మీ నెంబర్ అందరు పెట్టుకోకుండా ఉండకరా? పెట్టుకోవాలమ్మా, మీ కంపెనీ వాళ్ళు పెట్టుకోవాలి ఈ నంబర్ బ్లాక్ కూడా అని చెప్పి. ఒక్కరు ఇద్దరు ఉండరు కదా సార్. కమ్యూనికేషన్ ఎంత మంది ఉన్నా సరే అమ్మా, ఏ మంది ఏది ఉన్నా సరే, హెచ్డిఎఫ్సి అయితే ఒకటే కదా. చాలు, ఇంకా నేను ఉంటాను. ఎక్కడ ఉంటావు?